హాయ్ టు ఆల్. ఈరోజు మనం మామిడి పంట వేసుకునేటప్పుడు ఎంచుకునే రకాలు, వాటి స్వభావం, అదేవిధంగా అవి ఎప్పుడు కాపుకొస్తాయి అనే విషయాల గురించి మనం ఈ ఛానల్ నందు చెప్పుకుందాం. మన రాష్ట్రంలో ఎక్కువగా కృష్ణా జిల్లా, విజయనగరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, చిత్తూరు మరియు కడపలో ఎక్కువగా ఈ మామిడి సాగు అనేది జరుగుతుంది. అయితే మామిడి సాగుకు అన్ని రకాల నేలలు కూడా అనుకూలంగా ఉంటాయి. మామిడి యొక్క వేళ్ళు బాగా లోపలికి వ్యాప్తి చెందుతాయి. చెట్టు బాగా లావుగా మంచి ఫలాలను ఇస్తాయి. అయితే చౌడు మరియు ఉప్పు సున్నం కలిగిన నీరు బాగా నిలిచిపోయి ఉండే నల్ల రేగడి నేలలు అయితే మాత్రం పనికిరావు. అదేవిధంగా దీని యొక్క pH చూసుకున్నట్లయితే 7.5 నుంచి 8.0 ఉన్న నేలలు అయితే అనుకూలంగా మనం చెప్పుకోవచ్చు. ఇక రకాలు, మామిడిలో ముఖ్యంగా మనకు కోత రకాలు, అంటే మామిడి పండును మనం టేబుల్ వెరైటీస్ అని అంటారు. ఇట్లనే ఏంటంటే ఈ కోత రకాలను చూసుకున్నట్లయితే మనం కోసుకుని తినేవన్నమాట. ఇవన్నీ కూడా టేబుల్ వెరైటీస్లోకి వస్తాయి. అయితే అందులో మనం బంగినపల్లి మొదటగా, దాన్ని బనేషన్ అని అంటారు. ఇది చెట్టు మధ్యస్థంగా ఉండి పండు బాగా పెద్దగా ఉంటుంది. దీని తోలు కూడా పలచగా ఉండి మనకు పసుపు రంగు కండ ఉండి గట్టిగా ఉండి దాంట్లో పీచు అనేది తక్కువగా ఉంటుంది. అయితే అండి ఈ నాణ్యమైన రకం మరియు కొద్దిగా ఇది ఆలస్యంగా కాపుకు వచ్చే రకమండి. మనం నాటిన తర్వాత ఆలస్యంగా కాపుకు వస్తుంది. అయితే ఏంటంటే ఇది మనకు తెగుళ్ళు చూసుకున్నట్లయితే ఈ తేనెమంచు పురుగు లేదా పెద్ద పెద్ద గాలిదుమ్ములు వచ్చినా లేదా బూడి తెగులకు ఇది తట్టుకుంటుందండి. అయితే రాష్ట్రంలో మనం చూసుకుంటే అన్ని జిల్లాల్లో కూడా దీన్ని మనం సాగు చేసుకోవచ్చు. అయితే ఇది ఎక్కువగా కమర్షియల్ పంట అండి. అంటే మనం ఎక్కువ ప్రాంతంలో వేసుకుని ఎగుమతి చేసుకోవడానికి ఇది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనకు చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ కంటే కూడా మన దగ్గర ఒక 15 రోజుల ముందుగానే ఇది వచ్చేస్తుందండి. అయితే ఈ కాయలు కూడా ఎక్కువ నిల్వ ఉంటాయి. ఇది బంగినపల్లి యొక్క ప్రత్యేకత. ఇంకొక వెరైటీ అండి మనం తోతాపురి. ఈ తోతాపురి అనేది చెట్టు మధ్యస్థంగా నిటారుగా పెరుగుతుందండి. దీని పక్క కొమ్మలు కూడా వ్యాప్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే విధంగా మనకు పండు ఓ మాదిరి సైజులో ఉంటుందండి. దీని తోలు మందంగా ఉండి మనకు గోల్డెన్ ఎల్లోయిష్ అంటే బంగారు పసుపు రంగు ఉండి కండ బాగా గట్టిగా ఉంటుందండి. అయితే కొంచెం ఇది నార లేకుండా నాణ్యత కూడా కొంచెం తక్కువగా ఉంటుంది. బంగినపల్లి కంటే కూడా మనకి ఇది ఆలస్యంగా కోతకు వస్తుంది. చెట్టు గాలిదుమ్ములకి పెరుగాలకి అయితే మాత్రం ఈ తోతాపురి చెట్టు అనేది తట్టుకోలేదండి. అయితే ఇది నిలకడగా ఎప్పుడు కూడా కాపు వచ్చేటటువంటి వెరైటీ అండి. అయితే విధంగా మనకు దీని యొక్క మంచి గుణాలు ఏంటంటే తేనెమంచు పురుగు నుండి ఈ బంగినపల్లి కంటే కూడా ఈ తేనెమంచు పురుగు నుంచి ఎక్కువగా తట్టుకుంటుందండి. ఈ తేనెమంచు పురుగు ఏంటనేది కూడా మన ఛానల్లో వీడియోలు ఉన్నాయి, అవి చూడొచ్చు మీరు. ఇదే విధంగా టెంక పురుగు, పండుగగా దీనికి ఎక్కువగా ఆశిస్తాయండి తోతాపురికి. ఇది కూడా మనం రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాల్లో కూడా అన్ని జిల్లాల్లో ఈ పంట అనేది సాగు చేసుకోవచ్చండి. ఇది బాగా నిల్వ ఉండి ఎక్కువగా పల్పింగ్ అండి, అంటే ఏంటంటే గుజ్జు తయారు చేసే పరిశ్రమలు ఎక్కువగా ఈ తోతాపురి వెరైటీని వాళ్ళు దింపుకుంటారండి. మూడోది ఏంటంటే సువర్ణ రేఖ. ఈ సువర్ణ రేఖ మనం చూసుకున్నట్లయితే ఈ చెట్టు అనేది కొంచెం ఓ మాదిరిగా ఉండి తోలు మరీ మందంగా ఉండదండి. ఇది ఎరుపు రంగు ఉంటుందండి. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎరుపు రంగు ఉంటుంది. కండ మెత్తగా ఉండి నార ఉండదండి. ఇది కూడా మనకి నిలకడగా కాపిస్తుంది. తేనెమంచు పురుగుని ఇది కొంతవరకు తట్టుకుంటుంది. బూడి తెగులకు మాత్రం ఇది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుందండి. మన రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం, వైజాగ్, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు, కడప వంటి ప్రాంతాల్లో ఇది ఎక్కువగా సాగు చేస్తున్నారండి. మనం అలా చూసుకున్నట్లయితే ఇది బాగా నిల్వ ఉండి ఎగుమతి చేయడానికి కూడా ఈ రకం బాగా మంచిదండి. ఇంకోటి ఏంటంటే కేసర్ అండి. ఈ కేసర్ అనే రకం మనం చెట్టు బాగా పెద్దదిగా ఉండి కాయ బరువు 200 గ్రాముల వరకు ఉంటుంది. అయితే పండు ఎరుపు రంగులో కండ బంగారు వర్ణంతో ఉండి నార ఉంటుందండి. ఇది ఎక్కువగా నాణ్యతను కలిగి ఉంటుంది. ఇది కూడా ఎప్పుడు కాపు కాస్తుంది. మన కోస్తా ప్రాంతాల్లో ఇది సాగు చేయడానికి అనుకూలం, మరి ఎగుమతి చేయడానికి కూడా ఇది బాగా అనుకూలిస్తుందండి. ఇంకో వెరైటీ ఏంటంటే దశేరి అండి.
ఈ దశేరి వెరైటీ మనం చూసుకున్నట్లయితే చెట్టు మాదిరిగా ఉండి కాయ పరిమాణం చూసుకున్నట్లే మనకు చిన్నగా ఉండి తోలు మరీ మందంగా లేకుండా మధ్యస్థంగా ఉండి పసుపు రంగు మనకు లోపల ఉండి కండ గట్టిగా ఉండి మన నాణ్యత కలిగి ఉంటుందండి. ఇది ఏంటంటే త్వరగా కాపుకొచ్చే వెరైటీ అండి. ఇది తేనెమంచి పురుగుకి బూడి తెగులుకి ఎక్కువగా గురవుతుందండి. ఉత్తర భారతదేశంలో ఇది ఉత్తమైన రకంగా చెప్పుకోవచ్చు. బాగా కాయ నిలవ ఉంటుందండి. అయితే మన రాష్ట్రంలో 1 నుంచి 1.5 నెలల ముందుకే ఇది కోతకు వచ్చేస్తుందండి. ఇంకో వెరైటీ మనం చూసుకున్నట్లయితే హిమాయత్ అండి. ఇది కోత రకం అండి. ఈ కాయ పెద్దదిగా ఉండి నాణ్యత ఎక్కువ ఉండి మన మామిడి రకాలు ఇది ఎక్కువగా చెప్పుకోవచ్చు. ఇది కోస్తా ప్రాంతాల్లో వేసుకోవచ్చండి. ఈ మే జూన్ నెలల్లో ఈ కాయలు పక్వానికి వచ్చి కాపు కొంచెం తక్కువ అయితే కాస్తాయండి. ఈ తెగులు బాగా తట్టుకుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ అండి. మరిన్ని వెరైటీలు మనం మీ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక నెక్స్ట్ వీడియోలో మనం